హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణాస్ వరల్డ్. ఇక ఈరోజు వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ లాగైతే షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ మొత్తం అయితే షూట్ చేయాలండి. మార్నింగ్ కొంచెం అలాగే ఈవినింగ్ కొంచెం అయితే షూట్ చేశాను అనమాట. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసిండి. లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది కొంచెం గ్రోత్ అయితే ఉంటుంది. అందుకనేసి ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా. ఇంకా ఈరోజు టిఫిన్కి వచ్చేసి నేను ఇక్కడ క్యాబేజీ ఫ్రై చపాతీ అయితే చేస్తున్నానండి. ఇంకా దానికోసం వచ్చేసి క్యాబేజీ అయితే తీసుకున్నాను. ఇంకా చాలా పెద్దగా ఉందనేసి, చాలా ఎక్కువ అవుతుందనేసి నేనైతే హాఫ్కి కట్ చేసుకొని నాకు ఎంత కావాలో అంత అయితే తీసేసుకున్నాను అనమాట. ఇంకంతా తీసుకొని చిన్నగా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. మనము చిన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకు ఫ్రై అనేది చాలా మంచిగా అవుతుందన్నమాట. కుక్ అవ్వడం కూడా మంచిగా అవుతుంది, ఈజీగా ఉంటుందన్నమాట. ఫ్రై కూడా చాలా బాగుంటుందండి క్యాబేజీ ఫ్రై. ఈ స్టైల్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. క్యాబేజీ అనేది ఇష్టపడని వాళ్ళు కూడా చాలా మంచిగా తింటారనమాట. చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకొని ఇందులోకి మసాలా కోసం నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి. ముందుగా ఇంకా బాండ్లీలో కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ధనియాలు, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా వేయచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. అలాగే కొంచెం ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా కొంచెం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం ఏదైతే లేదు. ఈ విధంగా రోస్ట్ చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి క్యాబేజీ ఫ్రై కోసము బాండ్లీ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా లోపు ఇది కూడా చల్లారిపోయింది కాబట్టి ఇది పొడి అయితే మనం మిక్సీ వేసేసుకోవాలన్నమాట. ఇందులోనే కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మనము పొడి చేసేసి పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత క్యాబేజీ అయితే వేసేసుకొని ఆ క్యాబేజీ అంతా కూడా మనం చక్కగా మగ్గించుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకొని బాగా మగ్గించేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడి అయితే వేసేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నేనైతే షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తానండి. ఫుల్ రెసిపీ అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇంక ఇక్కడ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి చపాతీని అయితే కాల్ చేస్తున్నాను అనమాట. ఇంకా సో ఫైనల్గా ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసేసానండి. ఇంక ఇక్కడ వచ్చేసి గిన్నెలన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి. అస్సలు ఒక్క పూట చేస్తేనే ఎన్ని గిన్నెలు అవుతాయండి. గిన్నెలు వాష్ చేయడం అంటే అస్సలు పెద్ద తలనొప్పి అండి. ఎంత మనము జాగ్రత్తగా ఆడుకున్నా సరే ఎన్ని గిన్నెలు అయితే అయిపోతుంటాయో ఒక్క పూటకే. ఇంకా ఎక్కువగా గిన్నెలు కూడా పెట్టుకోనండి, ఎప్పటికప్పుడు వాష్ చేసేస్తుంటాను అనమాట. అయినా సరే ఎన్ని గిన్నెలు అయితే ఉంటాయో. సో ఫైనల్గా ఇంకా గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసి నీట్గా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసి ఇక ఈ విధంగా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా వంట కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈవినింగ్ నైట్ అలాగే మార్నింగ్ ఖచ్చితంగా వేసేసుకుంటానండి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఈరోజు ఏమైందంటే ఫిల్టర్ అయితే పని చేయట్లేదండి. సౌండ్ అయితే వస్తుంది కానీ ఖాళీ మోటార్ అయితే ఆన్ అయింది కానీ వాటర్ అయితే రావట్లేదనమాట. ఎందుకో ఏమో. నైట్ అయితే కరెంట్ లేదండి. కరెంటు నైట్ అయితే తీసేశారనమాట. ఇంకా మార్నింగ్ కూడా లేట్గానే వచ్చేసింది కరెంటు. 8 అట్లా వచ్చేసింది. ఇంకా వాటర్ అయితే ఆన్ చేసేస్తే ఇంకా అసలు వాటర్ అయితే రాలేదనమాట. ఇంకా అందుకనేసి ఇంకా రిపేర్ అయితే చేయించాలనేసి ఇంకా ఫోన్ చేసేసారు మా ఆయన. ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళైతే చెక్ చేస్తున్నారన్నమాట ఏమైందో ఏంటనేసి. సో మొత్తం అయితే ఓపెన్ చేసేసి చూస్తున్నారండి. ఇంకా అదంతా ఓపెన్ చేసిన తర్వాత అందులో ఏమైనా ఐటమ్స్ పోయాయి ఏంటనేసి ఇంకా చూస్తున్నారనమాట. సో ఎందుకోనండి చాలాసార్లు ఇదైతే రిపేర్ వచ్చేసింది. ఎందుకో ఏంటో 1 ఇయర్లో ఖచ్చితంగా ఒక 2 టైమ్స్ అయితే మాకైతే రిపేర్ వస్తుందన్నమాట. ఇంకా తీసుకొని కూడా చాలా ఇయర్స్ అయితే కాలేదండి. ఒక 5 ఇయర్స్ అయింది అంతే తీసుకొని కూడా ఇది. అయినా సరే ఎందుకో మరి రిపేర్ అయితే వస్తూనే ఉంది. ఇంకా ఈసారి కూడా ఏమైందో ఏంటనేసి ఇంకా వాటర్ లేకపోతే ఇంకే వర్క్ కాదు కదండి. ఇంకా అందుకనేసి వెంటనే అయితే కాల్ అయితే చేసేసారు. ఇంకా వచ్చేసి చూస్తున్నారనమాట. ఇంకా అదైతే రిపేర్ అయితే చేస్తున్నారు. వాళ్ళైతే చెక్ చేస్తున్నారనమాట ఏమైందా ఏంటనేసి. ఇంకా ఇదైతే చెక్ చేసేసి ఐటమ్స్ ఏమైనా పోయి ఉంటే ఖచ్చితంగా ఇంక వేయించుకోవాలన్నమాట.
ఇప్పుడు ఇలా ఎప్పుడైనా రిపేర్ వచ్చినప్పుడు అనిపిస్తుందండి చక్కగా మనము బయట తెచ్చుకొని వాటర్ అయితే తాగడం బెస్ట్ అనిపిస్తుంది. చాలా మనకు రిపేర్ వచ్చిన ప్రతిసారి కూడా అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది కదండి. ఇంకా అదే అమౌంట్కే మనము హ్యాపీగా మనం వాటర్ అయితే తీసుకొచ్చేసి తాగొచ్చు కదా అనుకుంటాము. కాకపోతే ఇంకా టయానికి మనకు సమయానికి ఇంక ఇంట్లో ఉండరు కదండి. ఇంకా అందులోనూ వంటకి అలాగే తాగడానికి అంటే ఇంకా కష్టమవుతుంది కదా. అందుకనేసి ఇంకా తప్పదు మరి. ఇంక ఇలాంటప్పుడే అనిపిస్తుందండి, ఎందుకు ఊరికే డబ్బులు వేస్ట్ కదా, ఇంకా 10 రూపీస్ అలా ఇచ్చేస్తే క్యాన్ హ్యాపీగా తీసుకొని వచ్చేసి తాగొచ్చు కదా అనేసి. కాకపోతే ఇంకా తప్పదు మరి, అన్నీ కూడా భరించాలండి. ఇంకా అన్నీ కూడా మనకు ఏది కూడా ఖర్చు లేనిది కాదు కదండి. ఇంకా తప్పదనమాట. సో ఇంకా అలా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఓపెన్ చేసేసి చూస్తున్నారండి ఎక్కడ ఏమైందా ఏంటనేసి. అందులోనూ నేను ఇది వాష్ చేసేటప్పుడు నేను ఇదైతే ఇంకా కొద్దిగా ఎక్కడో తగిలిందండి. అది కొంచెం అలా డ్యామేజ్ అయినట్టు ఉంది. ఇక్కడ బాక్స్ అయితే వాటర్ వస్తుంది కదండి మనకు, ఆ బాక్స్ అయితే అప్పటి నుంచి కొంచెం వాటర్ అయితే లీక్ అవుతుందన్నమాట. అంటే మరీ పెద్దగా అవ్వదండి, కొంచెం అలా లీక్ అవుతుందన్నమాట. అందుకేమైనా ప్రాబ్లం వచ్చిందా ఏంటా అనేసి, వాటర్ ఏమైనా లోపలికి వెళ్ళుంటాయా అనేసి. సో చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారో ఏంటనేసి. ఇంక అన్నీ కూడా చెక్ చేసిస్తున్నారనమాట. ఇవన్నీ చెక్ చేసేసి వైర్స్ అన్నీ కూడా చూస్తున్నారు, ఏ ఐటెం పోయిందో వాళ్ళకు కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదనమాట. అందుకనేసి ఇంకా చెక్ చేస్తున్నారు. ఇంకా వేసేసి చెక్ చేసిన తర్వాత ఏదేది పోయిందా అనేసి ఫిట్ చేసేసేయాలన్నమాట. సో మొత్తానికి ఒక 2-3 ఐటమ్స్ అయితే పోయాయండి ఇందులోనూ. ఇలాంటివి ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. అది వాష్ చేసేటప్పుడు ఎక్కడో కొంచెం తగిలిందండి. అందుకనేసి ఇలా ఎక్కడైనా అక్కడికి జాగ్రత్తగానే చేశాను. కాకపోతే కొద్దిగా ఇలా పెట్టినప్పుడు కొంచెం మనకు స్క్రాచ్ అయిందనమాట. అందుకనేసి కొద్దిగా వాటర్ లీక్ అయింది. ఆ వాటర్ లీక్ అవ్వడం వల్ల కొద్దిగా వాటర్ అనేది అందులో వెళ్ళిందనేసి చెప్పారు. అందుకనేసి ఇంకా వెనకాల అది అయితే పాడైందని చెప్పారు. సో ఇక్కడైతే చూసారు కదండి, ఇక్కడైతే మనకు వేస్ట్ వాటర్ అయితే వస్తాయి కదండి. ఇందులోనే బెండ్ అనేది ఉంటుంది మనకి. ఖచ్చితంగా 3 మంత్స్కి ఒకసారి మనము చేంజ్ చేసుకోవాలంటండి. ఖచ్చితంగా మనమే చేసుకోవచ్చండి, ఏం లేదండి. అదైతే ఇంకా ఇలా ఓపెన్ చేసేస్తే మనకు వచ్చేస్తుంది. ఇంకా కొత్త బెండ్ అయితే పెట్టేసుకొని మనము చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. అదే చెప్తున్నారు. ఇంక ఇక్కడ వేస్ట్ వాటర్ అయితే ఎంత కలర్ అయితే చేంజ్ అయిపోయాయి చూడండి. ఇంక ఈ వేస్ట్ వాటర్ అనేది ఈ విధంగా ఉంటే మనకు అది డస్ట్ అంతా కూడా కూర్చొని మనకు వాటర్ సప్లై అనేది జరగక మోటార్ అయితే ఖరాబ్ అవుతుంది అనేసి చెప్తున్నారు. ఇంక కంపల్సరీగా మనం 3 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలంటండి. చేసుకోవాలి మరి. మొత్తానికి ఇంకా 2-3 ఐటమ్స్ అయితే పోయాయండి. ఇంకా అదైతే రిపేర్ చేసేసి ఇంకా ఫిట్ చేసేసారనమాట. ఇంకా ఆన్ అయిపోయింది. ఇంకా అదే చెప్తున్నారు, ఖచ్చితంగా 3 మంత్స్కి ఒకసారి మీరే చేంజ్ చేసుకోవచ్చు అనేసి. ఇంకా వాటర్ కూడా మంచిగానే ఉన్నాయి, చెక్ చేసి చూసారండి, మంచిగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదనేసి చెప్తున్నారు. అదే కొంచెం బాక్స్ అనేది మనము వాష్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయాలి కదండి అలాంటివి, అందుకనేసి. సో ఫైనల్గా ఇంకా ఫిట్ అయితే చేసేసారండి. అదైతే కంపల్సరీగా 3 మంత్స్కి ఒకసారి చెక్ చేసుకోవాలంటండి. ఖచ్చితంగా మనమే ఇంకా ఒక 300 లోపే వచ్చేసింది. ఆ బెండ్ అయితే తీసుకొచ్చేసి మనమే వేసేసుకుంటే ఇంకా ప్రాబ్లం అనేది ఉండదనమాట. ఎక్కువగా రిపేర్స్ అనేది రాదు, దానివల్లనే వచ్చిందనేసి చెప్తున్నారు. ఫైనల్గా ఇంకా ఇన్ని ఐటమ్స్ అయితే పోయాయండి. సో ఇవన్నీ కూడా తీసేసి ఇంకా కొత్తవి అయితే వేసేసారనమాట. ఇంక ఇక్కడ బ్లాక్ కనపడుతుంది కదండి, అది వాటర్ లీక్ అవడం వల్ల ఖరాబ్ అయిందనేసి చెప్తూ ఉన్నారు. సో ఇంకా వాళ్ళైతే రిపేర్ చేసేసి వెళ్ళారండి. ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట. ఇంకా పిల్లలైతే బేకరీ ఐటమ్స్ అయితే ఏమీ లేవన్నమాట. ఇంకా అందుకనేసి ఇంకా బేకరీకి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడ బేకరీకి వెళ్ళేసి ఇంకా పిల్లలకి ఏమేమి కావాలనేసి అవన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. సో ఫైనల్గా ఇంకా అసలే మనకు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఇంకా ఐస్ క్రీమ్స్ అలా ఇంకా పిల్లలకైతే కంపల్సరీ ఇంకా ఖచ్చితంగా అడుగుతారనమాట. ఇంకా ఐటమ్స్ అయితే తీసేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. సో ఫైనల్గా ఇంకేం ఐటమ్స్ తీసుకొచ్చామనేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, ఐస్ క్రీము బాక్స్ అయితే తీసుకున్నారనమాట. ఇంకా రోజు కొద్దిగా తినడానికి ఉంటుందనేసి. ఇంకా మధ్యాహ్నం కూడా ఇంటికి వచ్చేస్తారు కదండి, ఎగ్జామ్స్ అయితే రాసేసి ఇంకా ఎండలో వచ్చేస్తారనేసి ఇంకా పెద్ద బాక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అదైతే తీసుకున్నారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చక్లీలు అలాగే చిప్స్ ఇంకా కొద్దిగా స్వీట్ బూందీ అయితే తీసుకోనండి. చాలా చాలా బాగుంటుందండి ఇక్కడైతే స్వీట్ బూందీ అయితే. ఇంక ఇక్కడ కేక్ అయితే తీసుకున్నారనమాట, ఐస్ కేక్ అయితే తీసుకున్నారు ఇంక పిల్లలు.
సో ఫైనల్గా ఇవన్నీ కూడా షాపింగ్ చేసేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అన్నీ కూడా కాస్ట్ పెరిగిపోయేది కదండి. ఇంకా చూడ్డానికి కొన్ని ఉంటాయి కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువైపోతాయి అన్నమాట. ఇంక ఇప్పుడు ప్రజెంట్కి అయితే ఇంకా ఐస్ కేక్స్ అయితే తినేస్తామనేసి ఇంక ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఇంక అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా కేక్ అయితే తినేసేయాలనేసి ఆత్రుత అనమాట పిల్లలకైతే. సో ఫైనల్గా ఇంకా ఎవరికి నచ్చిన ఫ్లేవర్ అయితే వాళ్ళు తీసుకున్నారు కేక్స్ అయితే. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంక అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. ఎక్కువగా చాక్లెట్ ఫ్లేవరే ఇష్టపడతారనమాట కేక్ అయితే. ఇంకా ఇద్దరు కూడా ఏది ఇష్టమైతే అదే తీసుకుంటారండి. బాబు ఏంటంటే పాప తను ఏం తీసుకుంటుందో ముందుగా చూస్తాడనమాట. తను ఏది తీసుకుంటే నాకు కూడా అదే కావాలనేసి. లేదంటే కనుక ఇంక ఇద్దరు గొడవ పడతారండి ఖచ్చితంగా. అలా ఉంటుంది. ఇంకా సో ఫైనల్గా ఇంక ఇద్దరు కూడా ఈరోజు ఒకటే సెలెక్ట్ చేసుకున్నారనమాట. ప్రతిసారి అయితే ఇంకా ఎవరికి నచ్చిన ఫ్లేవర్ వాళ్ళే తీసుకుంటారు. ఇంక ఈసారి అయితే ఎందుకో వాళ్ళ అక్క తీసుకున్న ఫ్లేవరే తీసుకున్నాడు. ఇంకా ఫైనల్గా ఇంకా ఐస్ క్రీమ్ కూడా బటర్ స్కాచ్ అయితే తీసుకున్నారండి. చాలా చాలా బాగుంది ఐస్ క్రీమ్ అయితే. సో ఫైనల్గా ఇంకా ఇదే అండి ఈరోజు వ్లాగ్ అయితే. సో వీడియో ఎలా అనిపించిందని అయితే తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.